వైజాగ్. వైజాగ్ అంటే మనకు గుర్తొచ్చేది పచ్చని చెట్లు, చల్లని బీచ్. అసలు అలా నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. మన మనుషులు కొంచెం ఎటకారం. తీర్థం కూర్చొని తీర్థం పుచ్చుకుంటున్నాడు. పోర్ట్ చాలా పెద్దది, బట్ రానిలేదు అనుకోండి, దూరం నేను చూశాను. ఫిషింగ్ హార్బర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా, చాలా బాగుంది. చాలా మంది మనుషులు, చాలా చేపలు. మనము స్కూల్కి వెళ్తే ఎవరు తెచ్చిపోతాడు. ఇవన్నీ ఉన్నా సరే ఒక్కటి మటుకు చాలా రోజుల నుంచి న్యూస్ లో వస్తూనే ఉంది. విశాఖ 6,000 ఎకరాలు ఎకరా 1,100 రూపాయలకి మొత్తం ఇచ్చారంటే అది మీరు చూపించిన స్ఫూర్తి, మీరు చేసిన త్యాగం. ఎంతో మంది ప్రాణాలు ఇచ్చింది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి. వాళ్ళ భూములు ఇచ్చారంట. టోటల్ గా విశాఖపట్నం అభివృద్ధి చెందిందంటే స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ వల్ల అనేక రకమైన స్టీల్ ఇండస్ట్రీస్ వచ్చాయి ఇక్కడ. పెద్దగంటే అది ఇటు గాజువాక ఇండస్ట్రీ అవ్వచ్చు, వైజాగ్ లో అవ్వచ్చు. ఈ స్టీల్ ప్లాంట్ బేస్ చేసుకుని అక్కడ వైజాగ్ పోర్ట్ కట్టారు, లేదంటే వైజాగ్ ఎస్ఆర్ కట్టారు. ఇట్లన్నీ బేస్ చేసుకుని అయ్యని కట్టారు. అసలు ఏంటి కదా, వాళ్ళ భూములు ఏంటి, వర్కర్లు ఏంటి. స్ట్రైట్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళకుండా అక్కడ ఉండే వర్కర్స్ని గెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి సుమారు పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ లేబర్ బేసిస్ వాళ్ళు అందరినీ కలుపుకుంటే ప్రత్యక్షంగా దాని మీద వర్క్ చేసి జీతాలు తెచ్చుకునేటువంటి వాళ్ళు ఒక 40,000 మంది ఉంటారు. 40,000 మంది. ఆ 40,000 మంది చిల్లర ఉన్నటువంటి వర్కర్స్ పని చేసుకుని తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా మార్కెటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఈ మార్కెటింగ్ ఓన్లీ ఒక్క రకమైనటువంటి మార్కెట్ కాదు. ఐరన్, సిమెంట్, పిక్క, రాడ్డు, ఏ టు జెడ్ టోటల్ మార్కెటింగ్ అనమాట. అంటే షోర్ వెళ్ళాలి. ఇది ఒక సిటీలో ఇంకో సిటీ లాంటిది అని చెప్తున్నారంటే ఫర్ షోర్ చూడాలి. ఇన్ని ప్రొటెస్ట్లు జరిగినాయి అంటే అక్కడ చాలా ఉండొచ్చేమో అని చెప్పి నేను వాళ్ళతో పాటు కార్ రెంట్కి తీసుకొని మేము బయలుదేరాం. ఇక్కడ ఏమి బ్యానర్స్ ఏమి లేవు, తీస్తారా? నాట్ ఈవెన్ వన్. ఆ స్టేజ్ ఇది మేము ఇంకా తీయలేదు దాన్ని. ఓకే సరే, ఇక్కడ ఏం లేదు ప్రొటెస్ట్ గురించి, ఎవరు మాట్లాడడానికి లేరని చెప్పి. సో వి స్టార్టెడ్ ఇన్సైడ్. నేను లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. మైండ్ బ్లోయింగ్ వ్యూస్ ఉన్నాయి. 22,000 acres of land, man. 22,000 acres of land. వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 22,000 acres of land. ఇదంతా చెప్పే ముందు ఐ వాంట్ టు టెల్ యూ స్మాల్ స్టోరీ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. దాని హిస్టరీ ఏంటో మనం తెలుసుకుందాం, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది కొత్తగా చూసే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది.